यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तगुंहदेवम् आत्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं पद्मभूं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं सुखं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथाश्च शिष्यं श्रीशङ्कराचार्यमथाश्च पद्मपादं च हस्तामलकं च शिष्यं तं तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। यस्य देवे पराभक्तिः यथा देवे तथा गुरौ तस्यैते कथितास्यद्धाः प्रकाशन्ते महात्मनः। ओं नमो ब्रह्मणे नमो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो వంశఋషిభ్యः పరమగురుభ్యో మహద్భ్యः। నిన్న మతస్వరూప విచారణ చేశాం. ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము అనేటువంటి వాటిని గురించి నిన్న విచారణ చేశాం. అయితే వాటిని పూర్తి చేయలేనన్న మనం సంక్షిప్తంగా చెప్పేసి వాడు పూర్తి చేస్తాను. ద్వైతము అన్నప్పుడు జీవుడు సత్యమే, జగత్తు సత్యమే, ఈశ్వరుడు సత్యమే, అంటే మూడు యథార్థములు అని అర్థం. అంటే అప్పుడు ఏమైంది, ఈ జీవుడికి కష్టసుఖాలను ఇచ్చేటువంటి జగత్తు కూడా సత్యమే, ఈ జీవుడు కష్టాలను అనుభవించేటువంటి జీవుడు కూడా సత్యమే, వీడు యథార్థమే. ఈశ్వరుడు వీళ్ళిద్దరికీ కష్టాన్ని, ఇదే మనకి ఈ జీవుడికి కష్టాన్ని ఇచ్చేటువంటి ఈశ్వరుడు కూడా సత్యమే. మూడు యథార్థాలు అయిపోతున్నాయి. మూడు యథార్థాలు అయినప్పుడు ఈ జీవుడు కష్టాల నుంచి బయటపడే అవకాశం లేదు. మరి ఎలాగ వీడు, ఆ పరమేశ్వరుడు కూడా సత్యమే అన్నారు కనుక ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తుంటాడు, పూజా పునస్కారం చేసుకుంటుంటాడు, లేదు తీర్థయాత్రలు అనండి. ఇది ఈ రకంగా భక్తి ద్వారా వాడు పరమాత్మ యొక్క సాన్నిధ్యానికి చేరుతాడు. ఇంతవరకే చెప్పడం. సరే చేరుతాడని తర్వాత స్థితి ఏమిటండి అని, అదే మోక్షం అండి అని చెప్పారు. భక్తి ఇప్పుడు మూడు ఎప్పుడైతే సత్యం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని అవతర వేదం చదువుతూ ఉంటే నీవు మూడు సత్యాలు చెప్పినప్పుడు అప్పుడు అద్వితీయత్వానికి భిన్నత్వం రాలే, అది కుదరలేదుగా ఇక్కడది. కనుక వేద ప్రామాణ్యం కాదు కనుక వీడికి మోక్షం లేదు. అయితే భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు మనం అనుకున్నట్టు. సరే ఆయన పరమేశ్వరుడు ఏదో కొంత ఫలితం ఇస్తాడు, పుణ్యఫలం. ఆ పుణ్యఫలాన్ని సూక్ష్మ శరీరంతో అనుభవిస్తాడు, మళ్ళీ స్థూల శరీరంతో మళ్ళీ రాక తప్పదు. కనుక దానిలో మోక్షం లేదు, తేలిపోయింది. ఇక అది దాన్ని ఆరంభవాదం అంటాం. అంటే సృష్టి పరమాత్మ చేశాడు, చేశాడంటే అది సృష్టించినట్టే అవ్వాలా, చేశాడు కనుక ఇక అది సత్యం పోదు బయటికి, సత్యంగా ఉన్నది అక్కడ అని వాళ్ళ సిద్ధాంతం. ఇక రెండవది విశిష్టాద్వైతం. ఇది ఏంటంటే పరిణామవాదం. పరిణామ సిద్ధాంతం అంటారు, పరిణామవాదం అంటారు, రెండో ఒకటే అనుకోండి. పరిణామం అంటే ఏంటి? మార్పు. మార్పు అంటే ఏమిటి? ఇప్పుడు పాలు ఉన్నాయి, ఉదాహరణకు మనం చేలుకలో, దానిలో ఏదో కాస్త మజ్జిగ వేసాం, అది పెరుగుగా మారిపోయింది. అంటే పాలు పెరుగుగా మారిపోయిందండి. ఇది పరిణామ సిద్ధాంతం. నిర్గుణం సగుణంగా మారిపోయింది అంటాడు వాడు. సరే మారింది, అప్పుడు మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురా, ఆ పెరుగును మళ్ళీ పాలు చేసి చూద్దాం, నేను వల్ల కాదు. ఇది వాళ్ళ దానిలో ఉన్న డిఫెక్ట్. ఎప్పుడైతే నిర్గుణం సగుణంగా మారిందో, ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఒక సినిమా యాక్టర్ అండి, మనం నాటికలు వేటికలు సినిమాలు ఎన్నో చూస్తున్నాం కదా, మొత్తం అంతా ఆభాసే, ఒక్కడి సత్యం లేదు. వాడి నటన ఆభాస, వాడి వేషం ఆభాస. అదేంటండి, ఆ ఎదురుగుండా తీసేటువంటి కెమెరా మీద మొత్తం సమస్తం ఆభాస, అసలు ఏం లేదు, సత్యం కాదు, అదంతా అసత్యం. అసలు మనిషి ఎవడు? వాడు సినిమా యాక్టర్, వాడెవడో శ్రీరాముడి పాత్ర వేశాడు, వాడు బీడీలు అయ్యేవాడు. అలాంటి వ్యక్తి శ్రీరాముడి పాత్ర వేశాడు అనుకుందాం. పాత్ర పూర్తిగా శ్రీరామచంద్రుడిలాగే వేషం వేశాడు, చక్కగా సీత ఉన్నది పక్కన, మనం అంతా చూసాం, ఆనందపడ్డాం. ఇప్పుడు నీవనే సిద్ధాంతం ప్రకారం అయితే వాడు శ్రీరామచంద్రుడిగా మారిపోయి ఉంటే
అసలు శ్రీరామచంద్రుడి గతి ఏమిటి? రెండు, వీడి ఇంటికి కూడా వీడు అయోధ్యకు పోవాలి. వీడు అయోధ్య ఉన్నదా? కనుక ఇది మారింది. ఇప్పుడు వాడు ఏం మారింది? ఇప్పుడు వాడి వేషం మారింది కానీ వ్యక్తి మారలే. వ్యక్తి అక్కడే ఉన్నాడు, వేషం మారింది. వేషం ఏముందండి? ఇప్పుడు వాడు కెమెరా తీసేవారు వారేస్తాడు, మళ్ళీ మామూలు వాడే వీడి ప్యాంటు ఏంటి వేసుకుపోతాడు. శ్రీరామచంద్రుడు ఏమిటి? వీడి స్వరూపం ఏమిటి? ఎక్కడ శ్రీరామచంద్రుడు, ఎక్కడ వీడు? ఏమైనా పొంతనుందా? మరి అంతకుముందు వేషం వేసుకున్నప్పుడు నువ్వేమన్నావు? వాడు శ్రీరామచంద్రుడు అన్నావు. కనుక వాడు వేషం తీసేశాడు అని అంటే సరిపోతుంది. కానీ వాడు వేషంగా మారిపోయినాడు అంటాడు. వాడు వేషంగా శ్రీరామచంద్రుడిగా మారిపోతే అంతకుముందు ఉండేటువంటి సినిమా యాక్టర్ ఖాళీ కావాలి. వాడు ఏమైనాడు? వాడు పోయినట్టే. అది జరుగుతుందండి లోకంలో ఎక్కడైనా? కుదరదు. చూచారా ఒక్కొక్క మతాల్లో ఏ రకమైనటువంటి లొసుగులు ఉన్నాయో గమనించండి. అందుకు చెప్తున్నాను. కనుక ఆ నిర్గుణం సగుణంగా మారితే నిర్గుణం ఏమైంది? ఖాళీ అయిపోయింది. అప్పుడు సగుణానికి వ్యాప్తి ఉందా? సగుణం అంటే సాకారం కదా. సాకారం ఎట్లా వ్యాపిస్తుందండి? నిరాకారం అయితే వ్యాపిస్తుంది, కానీ సగుణం ఎట్లా వ్యాపిస్తుంది? నేను ఇక్కడే ఉన్నా, అక్కడికి ఎట్లా వ్యాపిస్తాను? మొత్తం మిమ్మల్ని అందరినీ వ్యాపించాలి, సృష్టినంతా వ్యాపించాలి. సాధ్యమా? నేను ఇక్కడ వరకే పడి ఉంటాను. అయితే దానికి ఒక మహత్తు, ఆ పదార్థానికి ఒక మహత్తు ఉన్నది. ఆ మహత్తుతో వ్యాపిస్తుంది అంటారు వాళ్ళు. ఏమిటి అది అంటే అది అంతే. అది శేషి భావము అంటారు. అది శేషి, వాడి యొక్క శేషం అనగా వాడి యొక్క ఖండం, వీడు జీవుడు, జగత్తు, ఈ రెండింటితో కూడినటువంటి వాడు విశిష్టమైనటువంటి అద్వైత స్వరూపం వాడు అని చెప్తారు వాళ్ళు. వాడిని పట్టుకుంటే వీడికి వాడు మోక్షం 3 రకాలుగా ఉంటుందని మొన్న చెప్పుకున్నాం అని చెప్తారు. ఈ పరిణామ సిద్ధాంతం అనేది ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇది కుదిరే పని కాదు. ఇక యథార్థంగా గనక పరమాత్మే గనక సగుణంగా మారిపోతే ఇక వాడు పోవడానికి లేదు. ఇప్పుడు రామాది అవతారాలు అన్నీ కూడా అవి పోయినట్టు కనపడుతున్నాయి, మన కథల్లోనే కనపడుతున్నాయి. అక్కడ దాకా శ్రీరాముడు పోలే, అలా కృష్ణుడు పోలే, నరసింహస్వామి పోలే, అందరూ పోయిన వాళ్లే. కారణం నిర్గుణం నుంచి వచ్చినటువంటి సగుణం గనక అది ఎలా ఉంది? నిర్గుణం యొక్క సహాయంతో ఉన్నది. ఇప్పుడు మనం ఆకాశ సహాయంతో మనం బతుకుతున్నట్టే. ఆకాశం లాగా మనం లేము. అలాగే నిర్గుణం యొక్క సహాయంతో ఇది ఒక బొమ్మ వలె ఉన్నది. మరి ఏమిటి? ఆ నిర్గుణం వీడికి ఇచ్చినటువంటి బలంతో వీడు ఆ పని చేశాడు. అది ఆభాసగా ఉన్నాడు అంతే. ఈ బ్రహ్మాది దేవతలంతా కూడా ఆభాసే, సత్యము కాదు. సత్యము నిర్గుణం మాత్రమే. ఆ నిర్గుణము యొక్క అంటే ఆ నిర్గుణము మాయ యందు ప్రతిఫలిస్తే మాయ అన్నప్పుడు అది శుద్ధం అండి. ఆ మాయ యందు ప్రతిఫలించినప్పుడు ఈశ్వరుడు ఏర్పడ్డాడు. ఆ శుద్ధ చైతన్యమే మాయలో ప్రతిఫలిస్తే ఈశ్వరుడనే పేరుతో వ్యవహరింపబడ్డాడు. ఆ శుద్ధ చైతన్యమే అవిద్యలో అన్న లేదా ఈ రజస్తమో గుణాలలో ప్రతిఫలిస్తే జీవుడు ఏర్పడ్డాడు. అప్పుడు వీడికున్న మాలిన్యం ఏమిటి? ఇగో ఈ 2 గుణాలే మాలిన్యం. అది శుద్ధ సత్వం కనుక ఆవిడ ఈశ్వరుడైనాడు. ఆయన సృష్టి ఇదంతా. ఏది? నిర్గుణము యొక్క ప్రతిఫలనం చేత ఏర్పడినటువంటి ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతని యొక్క సృష్టే ఇదంతా. అప్పుడేమైంది? అయితే ఇదంతా మాయా సృష్టి. ఏది? 7 14 లోకాలనండి, మొత్తం దానిలో ఉండేటువంటి మనుషులనండి, ఆయా దేవతలనండి, ఎవరైనా సరే మొత్తం ఇంతే. బ్రహ్మాది దేవతలతో సహా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా వాళ్ళకి ఆయా డ్యూటీస్ అప్పచెప్పారు. అది ఏమిటి అసలు? అవి వస్తుతః లేవు. అవి కూడా ఆభాసగా జీవుడు, నేను జీవుణ్ణి కాదు, పరమాత్మని కాదు, నేను జీవుణ్ణే అనుకుంటున్నారు 99 మంది. అందరూ అలాగే అనుకుంటున్నారు. వేళ అనుకుంటున్నావు కనుక నేను తీర్థయాత్ర చేస్తున్నావు, పుణ్యకర్మలు చేస్తున్నావు. దానివల్ల ఏం జరుగుతుంది? వీడికి పుణ్యఫలం వస్తున్నది, మళ్ళీ జన్మలు వస్తున్నాయి. కనుక ఇప్పుడు ఇలా అనుకుంది ఏది? నేనే మనిషి నిజంగా కాకపోయినా నేనే మనిషిని అనుకోవడం చేత వాడికి ఏం జరుగుతోంది? ఆభాస జన్మ. ఆభాస జన్మ అంటే మనం ఇక్కడ నీడ ఉంది చూడండి, మనం ఉన్నాం, మనం అంటే నీడ ఉంటుంది. ఆ నీడ లాంటి జన్మలు.
ఎందువలన నువ్వు అసలు వస్తుత ఉన్నది సత్యం పరమాత్మవి. ఈ సత్యం నువ్వు తెలుసుకోలేక నేను మనిషిని అనుకున్నావు. దాంతో నువ్వేం చేశావు? కర్మలు చేశావు. కర్మలు ఎప్పుడైతే చేశావో మళ్ళీ అసలు నువ్వు వచ్చిన జన్మే ఆభాస, సత్యం కాదు ఇది. అది ఉంటేనే ఇది నిలబడిందండి. అయినప్పుడు ఈ జన్మ నువ్వేం చేస్తున్నావు? కర్మల ద్వారా పొడిగించుకుంటున్నావు. ఇదే నువ్వు చేసే పని. నీ పొడిగింపుకు అనుగుణంగా ఆ పరమాత్మ శుద్ధ చైతన్యము మాయలో ప్రతిఫలించింది. ఎందుకు? నీ కోసం. ఎందుకు? అది లేకపోతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏర్పడతారు. వాళ్ళు లేకపోతే సృష్టి లేదు. అదే హిరణ్య గర్భుడు, ఇదైనటువంటి సృష్టి అంతా అదే. ఆ హిరణ్య గర్భుడు సూక్ష్మ సమిష్టి సూక్ష్మ శక్తి ఏదైతే ఉన్నదో ఆ సమయంలో సూక్ష్మంగా ఉంటుంది సృష్టి అంతా, పూర్తిగా బయటికి రాదు. అది ఓ పెసరకి ఎంత ఉన్నది, బాగా నీడలు వేశాం, బాగా ఇంత లావు అయింది, మొలక రాలే, లావు అయింది. అప్పుడు ఏమైంది? మొలక రావడానికి ఉన్ముఖంగా ఉంది. అది దశ, దాన్ని హిరణ్య గర్భ దశ అంట. ఆ స్థితిలో ఉంటుంది. అంటే సూక్ష్మంగా ఆయనలో ఉంది ఈ సృష్టి అంతా. అప్పుడు ఈ ఆభాస సృష్టి నీ కోసము ఆ పరమాత్మ మాయలో ప్రతిఫలించాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఆయనకి. నువ్వు అట్లా చూచావు గనక. అప్పుడు వాడు లేకపోతే సృష్టి ఏది? నీవు ఎట్లా జననయ్యేది? అప్పుడు నీకు పుణ్యపాప కర్మల్ని ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు ఎందువలన? నిర్గుణం, అసలు పుణ్యం లేదు పాపం లేదు, ఏం ఇవ్వడండి, అసలు ఇచ్చేదేం లేదు అక్కడ. ఇచ్చేది కాదు, ఒక శుద్ధ చైతన్యం. అదంతే. అది శ్లోకంలో చెప్తాను తర్వాత. ఇప్పుడు ఇంకా బాగా ఉదాహరణ చెప్తాను. ఒక దీపం ఉన్నది. ఆ దీపంలో మనం కదులుతున్నాం తప్ప దీపానికి దీప ప్రకాశానికి ఏం సంబంధం లేదండి. అదిగో అలా ఉంటుంది అది పరమాత్మ చైతన్యం. నీకు అది ఇచ్చేది కాదు, ఫలితం ఇచ్చేది కాదు, తీసుకునేది కాదు, అసలు నీకు జన్మకి ఏమీ సంబంధం లేదు. అంతా కూడా నువ్వు చేసేటువంటి ఏ పుణ్యకర్మ కానీ ఏదైనప్పటికీ కూడా 14 లోకాల్లోనే జరగాలి. ఏదైనా ఆ లోకాలు పుణ్యలోకాల్లో అక్కడ పోయి అనుభవించాల్సిందే, మళ్ళీ రావాల్సిందే. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? మాయాశక్తిలోనే జరుగుతున్నది. అందుకనే దీన్ని పాదోస్య విశ్వభూతాని అని అన్నారు. పురుష సూక్తం చెబుతున్నది అది. పాద అస్య శుద్ధ చైతన్యము యొక్క పాద ఒక భాగము అనగా 1/4 వంతు మాత్రమే విశ్వభూతాని. విశ్వ ఈ సృష్టి అంతా, భూతాని పంచభూతములు, మొత్తం ఇంతకంటే ఏముందండి? ఇదంతా ఒక పాదమే, మొత్తం 14 లోకాలు ఇదే పొందన్నాడు. అప్పుడు నువ్వు ఎక్కడికి పోతావు? ఇందులోకి పోయి ఇందులోకి జరగాల్సిందే. అంటే అమ్మవారి యొక్క మాయాశక్తిలో తిరుగుతున్నావు అని అర్థం. ఇక త్రిపాదస్య అమృతం దివి. త్రిపాత్ 3వ భాగము, అదే మిగతా 3 భాగాలు అంటే 3/4 ఆ భాగం చూశారు, అది అమృతం. అమృతం అంటే ఏమిటనుకున్నారు? అమృతం అంటే మరణరాహిత్యం. మరణరాహిత్యం అంటే ఏమిటి? మార్పు లేనిది అని. అంటే మరణం అంటే మార్పు అని అర్థం. ఇట్లాగే చిన్నప్పుడు ఉన్నవాడిని ఇలా 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 మార్పుతూ వచ్చారు, ఇంకా మారుతాను, ఇలా వంగిపోతుంది, వెళ్ళిపోతాను, అంతే. అంతేగానండి మరణం అంటే చావడం కాదండి. అది శాశ్వతంగా పోతుంది, ఎక్కడికి పోడు. ఈ స్థూలం నుంచి సూక్ష్మంకి వెళ్ళాడు, మళ్ళీ సూక్ష్మం నుంచి స్థూలానికి వచ్చేవాడే. అటువంటప్పుడు దాన్ని మరణం అనగా మార్పు అంతే. అప్పుడు త్రిపాత్ అసి అమృతం దివి. అది అమృతం అంటే మరణ రాహిత్య స్థితిలో ఉంటుంది. అది అమృతం. అది శుద్ధ చైతన్య స్వరూపంగా అంటే మార్పు లేనిదిగా ఈ 14 భువనాలని వ్యాపించింది. 14 భువనాలకు పైన కూడా సృష్టి మనకు అంతుపట్టదు. సృష్టి అనడానికి లేదు. సృష్టి పైన కూడా బియాండ్ అనమాట, అది కూడా దాటి ఉన్నది. ఇప్పుడు మీరనే బ్లాక్ హోల్స్ అనుకోండి, ఈ నక్షత్ర గోళాలండి, అబ్బో అసలు వీళ్ళు ఇప్పుడు సైన్స్ వాళ్ళు చదువుతుంటేనే మనకు కళ్ళు తిరుగుతాయి. అసలు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు చదువుతున్న మాటలే మనకు అసలు ఆశ్చర్యం వేస్తాయి. ఒక్కొక్క నక్షత్రాలు మీకు ఇంత కనపడుతున్నాయి, మిళుకుమని. కాదండి, అవి సూర్యుడికి ఎన్నో రెట్లు పెద్దదిగా ఉంటుంది. సూర్య గోళానికి సూర్యుడు కాదు, ఇంతగాడు కాదు, ఆ గోళం కంటే ఎన్నో రెట్లు పెద్దగా ఒక్కొక్క నక్షత్రం. అలాంటివి ఎన్నో ఉన్నాయట. గెలాక్సీలు ఏమిటో, ఆ బ్లాక్ హోల్స్ ఏమిటో, గందరగోళం ఏమిటో మనకు అంతే పట్టదు. అట్లాంటి సూర్యుని యొక్క కాంతి నీ దగ్గర రావడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుందండి, భూమి దగ్గర రావడానికి. అని చెబుతున్న మాటలే, మనం కొత్తగా చెప్పేది కాదు. మరి ఇది ఎట్లా వస్తున్నది, అసలు ఇది ఏమిటి, మనకి అసలు అంతే పట్టదు. అలాంటివన్నీ కూడా ఈ శక్తి, ఈ అమ్మవారి యొక్క మాయాశక్తులనే ఉన్నాయి, ఇవన్నీ ప్రకృతిలోనే ఉన్నాయి.
మరి దీన్నంతా అతిక్రమించి ఉన్నదనమాట ఆ మూడు భాగాలు అనేటువంటివి. అది అమృతం. మరణరాహిత్యం అంటే మరణరాహిత్యం అంటే మార్పు లేనిది, అది ఎప్పుడు అలాగే శుద్ధ చైతన్యంగా ఉంటుంది. ఇప్పుడు మనం మోక్షం సాధిస్తే అదిగో అక్కడికి పోతాం. ఇప్పుడు దీనిలోకి రావండి, 1/4లోకి వచ్చామంటే మనం మారే ఈమె లాక్కొచ్చి కింద పడేస్తుంది. ఈమె అనుగ్రహాన్ని పొంది తల్లి నన్ను నీ దానిలోంచి నీ ఒళ్ళోంచి బయటపడి అని మనం ప్రార్థన చేసుకోవాలి అమ్మవారిని. అంటే అమ్మవారి యొక్క ప్రకృతి ద్వారానే పరమాత్మను పట్టుకోవాలి, అసత్యం ద్వారానే సత్యాన్ని పట్టుకోవాలి. అందుకనే మదాలస అనేటువంటి ఒక మహాత్మురాలు ఉండేది. ఆమె మహాజ్ఞాని స్త్రీ. ఆమె సంతానం కలిగింది గృహస్థాశ్రమంలో ఉండడం చేత. ఇదే వాడికి ఆమెకు పిల్లవాడు పుడితే వాడిని ముయాల్లో వేసి ఊపుతున్నది. నిత్యోసి శుద్ధోసి నిరంజనోసి సంసారమాయా పరికల్పితోసి జో జో అని పాడుతున్నది. ఊరే నాయన నువ్వు ఎందుకు ఏడుస్తావు? నిత్యోసి శుద్ధోసి, నువ్వు శుద్ధమైనటువంటి నిత్యస్వరూపుడుగా, నువ్వు నిత్యం రా, నువ్వు ఎందుకు మరి ఇట్లా ఏడుస్తున్నావురా? సంసార మాయా పరికల్పిత అసి, సంసారమైన మాయరా, దానిలో పరికల్పిత కల్పింపబడి వచ్చిపడ్డావరా నాయన అని చెప్పి ఆ పుట్టినటువంటి పిల్లలందరినీ కూడా మహాజ్ఞానుడుగా మార్చింది. ఈ రకంగా పాటలు పాడుతూ మరి అది ఇంత గుడ్డు దగ్గర నుంచి ఇట్లా పాడుతుంటే అవుతుంది వాడు. ఆ తల్లి అలవాటు కూడా నాయన నువ్వు అదే 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 రా 10 సార్లు అన్నాడు, వాడు అదే అవుతాడు. అలాగా వాడిని మహాజ్ఞానుడిగా మార్చిందిట. ఒక్కడు మాత్రం అమ్మా నువ్వు అందరినీ ఈ రకంగా మార్చేటైతే ఈ సంసారం ఎలాగా, ఇది ఏమిటి అని చెప్పి ఆ భర్త మొదలైనటువంటి వాళ్ళంతా కూడా అడిగితే ఆ ఒక్కడిని మాత్రం వదిలేసేసిందిరా. మిగతా ముగ్గురు జ్ఞానుడు అయిపోయి నాకు అక్కల ఈ సంసారం పెద్దవాళ్ళు కావడమే వెళ్ళిపోయినట్టండి. వాడు నిధిధ్యాసలో కూర్చుని మళ్ళీ ఈ జన్మని వదిలేసి వెళ్ళిపోయినాడు వాడు అని మనకి మదాలస ఉపాఖ్యానం ఒకటి ఉన్నది. సరే, ఇప్పుడు ఇదంతా పరిణామవాదం అయిపోయింది. మనది ఏమిటి? అద్వైత సిద్ధాంతం దగ్గరికి వస్తున్నాం. ఇదేమిటి? వివర్తవాదం. వివర్తవాదం అంటే ఏమిటి? ఏమీ లేదండి, పరమాత్మ సృష్టి అయింది అసలు అననే కూడదంతే. వాడే ఇలా కనబడుతున్నాడు, వాడే జీవుడుగా కనబడుతున్నాడు, వాడే ప్రపంచంగా కనబడుతున్నాడు. విశ్వం విష్ణు వషత్కార. ఏమిటి ఆ విష్ణు సహస్రనామానికి అర్థం? మధ్యలో ఉంది చూశారు వాడు, ఇటు విశ్వం ఉంది, మధ్యలో విష్ణు ఉన్నాడు, అవసరం వషత్కారం ఉంది. ఈ వషత్కారం ఏమిటి అంటే అది పూర్వమీమాంసా శాస్త్రజ్ఞులు పిచ్చిగా చెబుతారు. శంకర భాష్యం రాస్తాడు మహానుభావుడు ఆయన. విశ్వం విష్ణు, ఈ మధ్యలో ఉండేటువంటి విష్ణువే ఇక్కడ విశ్వం అంతా వ్యాపించున్నాడు. అక్కడ వషత్కార అంటే పరం అని అర్థం. దేహమంతా వ్యాపించున్నాడు, పరం కూడా వ్యాపించున్నాడు అని అర్థం. ఎక్కడున్నాడు? ఈయన మధ్యలో ఉన్నాడు. ఇది మాయాశక్తి మొత్తం వ్యాపకం. అక్కడ అటు ఇటు రెండు వైపులా వ్యాపించున్నాడని చెప్పడం. అది అలాంటిది ఆ పరమాత్మ చైతన్యం. ఇప్పుడు ఆయనే ఇలా కనపడుతున్నాడు అన్నప్పుడు ఇక మీకు మార్పు ఏదండి? ఆరంభం ఎక్కడని చెప్పండి? ఆరంభము లేదు, మార్పు లేదు, పరిణామము కాదు, వివర్తవాదం. అదే ఇలా కనపడుతోంది అంతే. అప్పుడు ఏం జరిగింది? అది కేవలం శుద్ధ చైతన్యం. ఇది ఎలాంటిది అంటే అది ఏమిటిది? నైవ స్త్రీ న పుమాన్ ఏష, ఇది స్త్రీ కాదు. నా పుమాన్ ఏష, వీడు పురుషుడు కాదు. రెండు పోయినాయండి, స్త్రీ పురుషుడు పోయినారు. ఇప్పుడు మరి ఎవరు? నైవచాయన్ నపుంసక, నపుంసకుడు కాదన్నాడు. సరే, మనకి తెలిసింది మూడు, మనకి తెలిసినంత వరకే అది కాదండి. నపుంసక శబ్దానికి అర్థం ఏంటంటే జడం. ఈ జడ ప్రపంచం కూడా కాదు. సరే, మన అనుకున్న నపుంసకుడు పోని, అది కూడా కాదు, ఏది కాదు. ఇదేమిటండి 3 లింగాలు తీసేస్తే సృష్టి ఉంది, ఎక్కడ కనపడుతుందండి? ఇంకా మనకేం తెలియదు, మన స్థాయి ఇంతే. అయితే మరి నైవ స్త్రీ న పుమాన్ ఏష నైవ చాయన్న పుంసక యజ్జత్ శరీరమాదత్తే తేన తేన స యుజ్యతే. శ్వేతాశ్వతర ఉపనిషత్తు మాట. యజ్జత్ శరీరమాదత్తే, ఏ శరీరాన్ని అదైతే గ్రహిస్తోందో తేన తేన స యుజ్యతే, ఆయా శరీర రూపంగా నీకు కనపడుతోంది పోయా అని. అప్పుడు వాడు స్త్రీ అంటావా, పురుషుడు అంటావా, నపుంసకుడు అంటావా? ఏది కాదు, ఏ లింగం కాదు. అది శుద్ధ జ్ఞానం, అది శుద్ధ చైతన్యం.
ఆ శరీరంలో ప్రవేశిస్తే స్త్రీ అన్నావు, ఈ శరీరంలో ప్రవేశిస్తే పురుషుడు అన్నావు, ఆ శరీరంలో ప్రవేశిస్తే నపుంసకుడు అన్నావు. ఇది కాదు అది కాదు నపుంసకుడు కాదు, యద్య శరీరమాదత్తే, ఏ ఏ శరీరాన్ని అయితే అది తీసుకుంటోందో తేన తేన సయుజ్యతే, ఆయా శరీర రూపంగా మనకట్లా భాషిస్తోందిరా నాయన, పొరపాటు నువ్వు అనుకుంటోంది. ఈ సాకారంలో నిరాకారం అది. ఏ శరీరంలో ప్రవేశిస్తే అది అక్కడ ఆడది అంటావు, ఈ మగవాడు అంటావు. ఏమీ లేదురా నాయన, ఇవన్నీ కాదు అన్నా. అయితే అప్పుడు ఇదేమిటండి? అది శుద్ధ చైతన్యం, అది పూర్ణం. పురి శేతే ఇది పురుష. పురి నవద్వారపురంలో ఉంది గనక ఆ శుద్ధ చైతన్యము, అది పురుష అనే శబ్దంతో వాడబడుతున్నది. దాన్నే పురుషోత్తముడు అనండి. పురుష అన్న కూడా అదే అర్థం. పురుషుడు అంటే వీడు కాదు, అంతా స్త్రీలే. ఈ లెక్కన అంతా అమ్మవారి రూపాలే కదండి. అంత శరీరాలన్నీ ఆడవాళ్లే. ఉన్న మగవాడు ఒక్కడే పురుషోత్తముడు, వాడే అందరిలో ఉన్నారు. తర్వాత పూర్ణాత్ పురుష రెండవది. పూర్ణాత్, పూర్ణం అంటే శరీరం యొక్క అవయవ మొత్తం శరీరం అంతా కూడా ఆనగజకం వరకు కూడా పూర్ణాతి నిండి ఉన్నాడు కనుక పురుష అనేటువంటి రెండవ వ్యుత్పత్తి అర్థం ఇది. ఇందాక చెప్పింది ఒకటి, ఇది రెండు. మూడవదండి ఏమండి, మరి ఇప్పుడు ఇంతవరకు ఇక్కడ పురంలో అన్నారు, నవద్వారపురం, ఇక్కడే పూర్ణాత్ ఇక్కడే నిండి ఉన్నాడు అన్నాడు. మరి మూడవది ఎట్లాగండి? మరి వీడు బియాండ్ లేడా? వీడి మించి? అమ్మ అట్లా కాదయా. పూర్ణత్వాత్ పురుష అని మూడవది. పూర్ణత్వాత్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను చూసారా, 3/4 అన్నానే, త్రిపాత్ అద్వారి. మొత్తం ఇక్కడ ఆ మిగతా అంతా కూడా వ్యాపించి ఉండేటువంటి వాడు ఏ శుద్ధ చైతన్యం అయితే ఉందో అది పురుష శబ్దానికి అర్థం. ఇది మూడోది, పూర్ణత్వాత్ పురుష అనేటువంటి వ్యుత్పత్తికి చెప్పవలసిన అర్థం అది. ఇప్పుడు 3 రకాలుగా చెప్పుకున్నామండి. ఇప్పుడు ఇది అదేంటి అసలు పరమాత్మ చైతన్యం. అందుకనే దీని మీదే వేళ మనకి ఆఫ్ఘనిస్తాన్ అని దేశం కనపడుతోంది. ఇది ఒకప్పటి గాంధార దేశం, అది మీకు తెలిసిందే. ఈ గాంధార దేశం నుంచి శకుని వీళ్ళంతా వచ్చారు. అక్కడ షేక్ సల్మద్ అని చెప్పి ఒక పెద్ద సూఫీ ఉండేవాడు. అంటే వాళ్ళ ముస్లిం మత గురువు. ఆనాడు ఉండేటువంటి వాళ్ళంటే ఆశ్చర్యం. వాడు ఏమన్నాడంటే, మన సిద్ధాంతానికి పూర్తిగా ఆనాటిది ఒకటేనండి ఇదంతా. ఇక్కడ తర్వాత మధ్యలో ఎప్పుడు చెడిందో మనకి తెలియదు కానండి, అక్కడి నుంచే మతభేదాలు ఏర్పడ్డాయి. వాడు షేక్ సల్మద్ అనేటువంటి వాడు సూఫీ, స్పష్టంగా తెలుస్తున్న మత గురువు కదా, ముస్లిం వాడు కదా. వాడు చెప్పిన మాట చూడండి ఎంత ఆశ్చర్యం వేస్తుందో. ఈ ప్రపంచం మీద, భూమి మీద తిరిగేటువంటి ప్రాణులు మొత్తం ఇవన్నీ శవాలు రా అన్నాడు. భూమి లోపల కొన్ని శవాలు ఉన్నాయి రా అన్నాడు. భూమి పైన తిరుగుతున్నవి రా శవాలు రా అన్నాడు. ఊరు నాయన వాడి అసలు ఏంటి ఎంత భావన చూచారా? అంటే ఏంటి ఇప్పుడు మీకు తిరుగుతున్నది ఏంటి చెప్పండి? సాకారం తిరుగుతున్నది. ఈ సాకారం అంతా కూడా శవాలే, ఏం అనుమానం లేదు. ఇక దానిలో ఉండేటువంటి శివమును చూశారు, నిరాకారం, అది జరగట్లే. అది సర్వవ్యాపకంగా ఉంది. ఈ కొండ దానిలో ఇదే జరుగుతోంది. అది ఎక్కడ జరగట్లే, అది శివం. ఇవి శవాలు. వాడు అన్నాడంటే తర్వాత ఏంట్రా దీనికి సంబంధం ఏం చేసుకుని మనం చూస్తే అంతా ఒకటేనండి. అందుకనే వాళ్ళు సగం దూరం వచ్చారు. ఇప్పటికి కూడా అసలు మూల సిద్ధాంతం పోయిందండి, అక్కడ కూడా పోయింది. వాళ్ళు నిరాకారము, ఆ నిరాకారం ఎవడో కాదు, అది నువ్వే అని ఆ దశలో చెప్పిన మాట. అప్పుడు ఆ షేక్ సల్మద్ రోజుల్లో చెప్పినటువంటి అది. తర్వాత మార్పు చెంది ఇవాళ వాడు నిరాకారం పరమాత్మ చైతన్యం ఒప్పుకుంటారండి. అక్కడికి వస్తారు సగం దూరం. మన వాళ్ళకంటే కొంత నయం వాళ్ళు. ఇది మరి అయోమయం. వీళ్ళు ఎందుకు పట్టుకున్నవారు అంటే అర్థం కాదు వీడికి అసలు. 2 అక్కడ దాకా వచ్చాడు, నిరాకారం ఒప్పుకుంటాడు, అది నేనే ఒప్పుకోడు. ఇవాళ అల్లా ఎక్కడ ఉన్నాడు, వాడి కోసం నమాజ్ చేస్తుంటాడు వీడికి. అదొక అజ్ఞాన దశ. తర్వాత అజ్ఞానం ప్రవేశించింది అనుకోండి. ఇది అండి స్థితి. సరే, ఇప్పుడు మనం అనుకున్నాం ఆ పూర్ణ శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో ఆ శుద్ధ చైతన్యమే ఒక్కటే, ఇక జీవుడు లేడు, జగత్తు లేదు అని చెప్పి
చెబుతున్నటువంటి సందర్భం మనది. ఇదే వివర్తవాదం, ఇదే అద్వైత సిద్ధాంతం. అద్వైతం అంటే రెండోది లేనిది, ఒక్కటే. ఇక ఈనాటి శ్లోకంలోకి వస్తుంది. ఈ పూర్వం అంతా కూడా ఒక మాట కంక్లూడ్ చేసేస్తే కానీ మతాలు ఇక నీకు క్లియర్ కాదు. అందుకని అది పూర్తి చేసేసాం. ఇదే శ్లోకంలోకి వస్తున్నాం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. మొట్టమొదట విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. ఈ విశ్వం అంతా ఏమిటండి? దర్పణ దృశ్యమాన, దర్పణం అంటే అర్థం, దృశ్యమాన దానిలో కనపడేటువంటి నగరీ నగరంతో తుల్యం సమానమైనది. అదేంటండి? అద్దం పెడితే అద్దంలో ఏదో పట్టణాలు, వ్యవహారం, ఇవన్నీ పదార్థాలు అన్నీ కనపడుతుంటాయండి. ఈ ప్రపంచం అంతా కూడా అలాంటిదే పోమన్నాడు. అద్దంలో కనబడేటువంటి పదార్థాల లాంటిది సుమా ఈ ప్రపంచం అంతా అన్నాడు. అదేంటండి? అద్దంలో కనబడేటువంటిది ఏంటండి? నాకు ఎదురుగుండా కనపడుతుంటే నాకు అద్దం అంటారు ఏంటండి అని మళ్ళీ ప్రశ్న. నిజాంతర్గతం, అది ఎక్కడుందిరా? నీలోనే ఉందిరా అన్నాడు. అద్దం ఎక్కడో లేదురా నాయన, బయట లేదు. నిజాంతర్గతం, నీలోనే ఫిక్స్ అయి ఉంది అద్దం, ఎక్కడో లేదు. అప్పుడు ఏమైంది? ప్రపంచం ఎక్కడుంది? నీలోనే ఉన్నది అని తేల్చాడు. అయితే ఇక్కడ ప్రశ్న, ఏమండి శంకర భగవత్పాదుల వారు మరీ అన్యాయంగా ఉందండి, మీరేంటండి బయట శుభ్రంగా అందరూ చూస్తూ ఉంటే మీరు లేదు లేదండి ఎక్కడ నాలో నీలోనే ఉందంటారేంటండి అంటే, అప్పుడు ఆయన చెప్తాడు, ఒరే నాయన, ఇది అజ్ఞానంగా వాడట అనుకుంటూ ఎవడైతే బయట ఉన్నది అని చూస్తుండేటువంటి శాస్త్రజ్ఞుడు మూఢుడే. అది బయట ఉంది ప్రపంచము సత్యము అని చెప్పేటువంటి పండితుడు మూఢుడే. అమ్మా ఇద్దరు మూఢులేనా? మొత్తం మూఢులే. మరి ఎలాగా? సత్యమైనటువంటి వాడు ఎవడు? వాడు ఏమనుకుంటున్నాడ? దేహమే నేను అనే భావనతో ఉన్నాడు. నీకు ఏది కనపడుతున్నదో, నీకు నువ్వు కనపడతావా చెప్పండి? అక్కడ దాకా ఎందుకు? నీకు నువ్వు కనపడతావా? నాకు నేను కనపడతానా? నాకు అర్థం సహాయం ఉండాలి, లేదా మీరు సహాయం ఉండాలి. ఏమిటా నీ మొహం అలా ఉందని మీరు చెప్పాలి. పరమాత్మ ఎప్పుడు కనేవాడు తప్ప కనబడేవాడు కాదు. ఆ కనకనే దృక్కు, దృశ్యం కాదు. అయినప్పుడు అర్థమైనా సరే మీలాంటిది అర్థం. మనం ఎంత జడమో అది అంతే జడం. ఆ జడం చెప్పాల్సిందే నా మొహం ఇలా ఉంది. అప్పుడు నాకు నేను కనపడను. నన్ను చూడడానికి మరొక సహాయం కావాలి. నన్ను నేను చూడడానికి నాకు మరొక మనిషి సహాయం కావాలి. ఒరే నాయన, మరి ఏమండి మరి బయట ప్రపంచం అంతా ఇలా కనపడుతోంది అంటున్నారు కదా, మరి వాళ్ళంతా అంటున్నారంటే వాళ్ళంతా మూఢులు రా కొట్టి పారేశాడు. నీకు ఏది కనపడుతున్నదో ఆ కనపడేదంతా కూడా నువ్వు కాదు, అదంతా జగత్తే. ఏదైనా సరే నీకు ఏమంటే నా శరీరం కనపడుతుంది, నా జగత్తే. నా చెవుళ్ళు కనపడుతున్నాయి, చేతులు కనపడుతున్నాయి, అది జగత్తే. నా మనస్సు తెలుస్తోందండి, అది జగత్తే. నా ఇంద్రియాలు తెలుస్తున్నాయండి, అది జగత్తే. నా ప్రాణం తెలుస్తోందండి నాకు, అది జగత్తే. ఏమిటండి మొత్తం తీసి వారేసి ఇంకేముందండి? దేనికి తెలుస్తున్నారా ఇవన్నీ? అదిగో అది సత్యం అన్నారు. అప్పుడైనా అన్నప్పుడు సరే మరి పండితులంతా మూఢులు అన్నారు కదా, మరి ఎట్లాగండి ఈ సత్యం అనేటువంటి విషయం అంటే, ఇది నాయన ఈ సత్యం విషయం ఏమిటో నేను కాస్త వివరించి చదువుతాను, కొద్దిగా అర్థం చేసుకో అన్నాడండి. పశ్యన్ ఆత్మని. సరే నీకు అర్థం కావట్లేదురా నాన్న, ఇంకా కాస్త లోతుగా చదువుతాను, నీ అనుభవంలో ఉన్నదే నేను చదువుతాను అన్నాడు. పశ్యన్ ఆత్మని, నీలోనే చూస్తున్నావురా, ఇప్పటికైనా నేను అదే చదువుతా. ఏంటండి మళ్ళీ అదే మాట మాట్లాడతారు? ఇప్పటికైనా అంతే. మరి బయట చూస్తున్నాడు కనపడుతున్నదే, మాయయా బహిరివోద్భూతం. మాయ వల్ల బయట ఉన్నట్టు కనపడుతుంది రా. అదేంటంటే మాయ అంటే స్థూల శరీరం, దాంతోగా ఏర్పడింది. నీవు ఎప్పుడైతే నువ్వు స్థూల శరీరమే నువ్వు అని అనుకున్నావో నీకంటే భిన్నంగా కనపడింది ప్రపంచం. అప్పుడు ఇది మాయ వల్ల కదా అది కనపడుతుంది. అది అర్థమైందా అన్నాను. ఇంకా అర్థం కాలేదు. సరే ఇంకా కాస్త లోతుగా చదువుతాను విను.
యథా నిద్రయా. అయ్యా మీకు అంత అనుభవంలో అందరికీ ఉంది. ఏది? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలు అందరికీ అనుభవంలో ఉన్నాయి. జాగ్రత్త తీసేయండి, మనందరికీ తెలిసిందే. స్వప్నావస్థ చూడండి ఎంత ఆశ్చర్యం. ఇక్కడ పట్టుకుంటాడు ఆయన. ఆయన నువ్వు పడుకున్నావు, నువ్వు ఇక్కడ ఏముంది కదా, లైట్లన్నీ ఆపేశావు, గదంతా చీకటి, నువ్వు మంచం మీద పడున్నావు, ఏమీ లేదు, కళ్ళు మూసుకున్నావు, పోయి పెట్టి కళ్ళు కూడా మూసుకునే కానీ నిద్రపోవడం, పోయినావు. అబ్బో దానిలో ఎంత అద్భుతమైన లండన్ నగరం, అదేదో పెద్ద మహానగరం, అక్కడేదో నువ్వు తిరుగుతున్నావు, అక్కడేదో మనుషులు, అక్కడ చైర్లు, అక్కడ బిల్డింగులు, ఎంత ఆశ్చర్యం వేస్తుంది చూసారా అండి. అది ఏ లైట్లో చూస్తున్నావు అని అడిగాడు. అది అదేరా జ్ఞానం. అక్కడ నువ్వు చూస్తున్నావా లేదా, అక్కడ ఏమైనా బ్యాక్ లైట్ ఉందా, నువ్వు పడుకున్నావు, నువ్వు పడుకున్నావా లేకపోతే అసలు నువ్వేమిటి నీ వ్యవహారం, పూర్తి పడుకున్నావు కదా. మరి అక్కడ ఎక్కడ అద్భుతమైన కాంతి చూసారు లేదో, పొగలు మనం మనుషుల్ని చూస్తున్నంత ఇది అందరి అనుభవంలోనే ఉంది కదా. అందుకని అదే తీసుకున్నాడు ఆయన. బాగానండి మనం ఏ విషయాన్ని మనకు ఒక్కొక్కసారి ఎంత స్పష్టంగా కనపడుతుందో, మనుషులతో మాట్లాడుతున్నట్టే. ఆ మనిషి ఎవరు, ఆ కుర్చీ ఎవరు అంతా నువ్వే, ఆ మనిషి ఎవరు నువ్వే, మాట్లాడేవారు నువ్వే, ఆ గుడ్డలెవరు నువ్వే, మొత్తం సమస్యను నువ్వే. అక్కడ ఎవరు ఇంకో మనిషి ఉన్నాడా, నీ కళ్ళు ఎవరు తెచ్చిపెట్టాడా, ఎవరు లేడు కదా. అది నీకు కనపడుతోందా లేదా, సరే బాగానే ఉంది. యథా నిద్ర. ఏమండి మరి ఇప్పుడు ఆ స్వప్నంలో కనబడేటువంటి విషయము స్పష్టంగా నీకు చక్కగా లైట్ పెట్టినట్టుగా అన్నీ చూసి మాట్లాడుతూ అన్ని వ్యవహారాలు చేసి సుఖం దుఃఖం అన్నీ అనుభవిస్తున్నాయండి. అక్కడ ఓ గదబులు వచ్చింది, అవో భయపడిపోయి అడిగి వేస్తాడు ఒక మాట. ఏమిట్రా ఏం లేరా కాసి నీళ్లు తాగి పడుకోరా ఆయన అంటాడు. అప్పుడేం జరిగింది, నిజంగా నువ్వు భయపడుతున్నటువంటి సన్నివేశాలతో సహా అక్కడ చూసావు. గదబులు ఉందా, పాడుందా, ఏం లేదు అక్కడ. నీ మనస్సులో ఉండే వాసనలు ఆ రకంగా కనిపించినాయి. అక్కడ ఏ లైట్లో చూచావు, ఏ శుద్ధ చైతన్యంలో అదంతా చూచావు నువ్వు, అది నీకు తెలుస్తోందా. అక్కడ లైట్ ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు వాడు అని అడిగాడండి. ఇంకా సమాధానం చెప్పలేడండి. దానికి కాదని అంటాడు, నా అనుభవం అది. మీరు కాదన్నాను, మీరెవరు, మీ అనుభవం. మీకు అనుభవం కాదని నేనెవరిని, ఇది ప్రతి వాడికి ఉన్నది. అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ లైట్ అని అడుగుతాను. దానిలో ఆ పదార్థాలని ఆ పదార్థాలని దేని యొక్క శక్తితో వాటన్నిటి దర్శించావు అని అడిగితే, ఏమోనండి నాకేం తెలియదు, మరి నీకేం కనపడింది. యథా నిద్రయా. ఆ కళని అదేంటండి, కళని నిజం చేసి చూపించింది ఏది, అబద్ధం చూపించింది, నిద్ర చూపించింది. నిద్ర అసలు నిజంగా వస్తుందా, నిద్రపోయినామండి, నిద్రపోతే కదా కళ వచ్చింది. దాన్ని ఆ కళని యథార్థంగా చూపించింది ఏది, నిద్ర. అప్పుడు నువ్వు నీవు ఇక్కడే ఉండి నీకంటే వేరే ఇంకో శరీరం, ఇంకొక మనిషి, ఇంకొక వ్యవహారం, ఇవన్నీ చూచావు. ఇప్పుడు నీకు ఎన్ని శరీరాలు ఉన్నాయి, ఇక్కడ ఒక శరీరం, మంచం మీద ఒకటి, అక్కడ ఒక శరీరం చూస్తావా, ఎన్ని ఉన్నాయి నీకు ఇక్కడ. అప్పుడు చెప్పమని అడిగాడు. ఈ శరీరమే నేను అనుకుంటున్నావుగా ఇప్పుడు నువ్వు, ఇప్పుడు దీని సంగతి చెప్పమని అడిగాడు. అక్కడ ఇంకోతో మాట్లాడుతున్నావు, శరీరం ఉండి మాట్లాడావా లేకుండా మాట్లాడావా. శరీరం ఉండేనండి మాట్లాడా. శరీరం ఉండి మాట్లాడినప్పుడు ఇప్పుడు నీకు ఇదంటావా, నీది అదే, ఏది చెప్పు. ఓహో, ఇది అప్పుడు ఆలోచన పడింది. ఓహో ఇదేదో ఏ ప్రమాదంగానే ఉందండో, కనుక ఇది శరీరం కాదు, అక్కడికి రా. అందుకనే చెప్పాను నేను, నిజాంతర్గతం అన్నాడు. ఆ కళ తీసుకుని దాని మీద పెట్టారండి. అద్వైతులకు ప్రధానమైనటువంటి ఆయుధం ఇది. ఇది కాదని ఎవడం లేదు. అయితే మరి జాగ్రత్త వచ్చాడండి కదండి. మరి కళలో నేను చూసినటువంటి ప్రపంచము, ఆ శరీరాలు, ఆ మనిషిని నేనే అయినప్పటికీ ఇంకో శరీరంతో మాట్లాడాను అన్నప్పటికీ, నీకు 2 శరీరాలు నన్ను అడిగాడు. బాబు నాకున్నది ఒకటేనండి అంటున్నావు. అప్పుడు ఈ శరీరం ఏమున్నప్పుడు ఆ శరీరం ఎక్కడిది అని అడుగుతాను. కనుక అదంతా ఏం లేదని ఒప్పుకున్నానండి. యథార్థం ఇదే. కనుక ఈ శరీరం సత్యం కాదు, దీనిలో ఉండేటువంటి జ్ఞాన దర్పణం ఏదైతే ఉందో అది మాత్రమే సత్యం అని తెలుసుకున్నాను అన్నాడు. అక్కడికి వచ్చావు కదా, శరీరం కాదని ఒప్పుకున్నావుగా, చాలు, ఎరా నెమ్మదిగా లోపలికి. యత్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. యహ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయం. మళ్ళీ తెల్లవారు లేచాడు. ఆ నిద్రలో నుంచి తెల్లవారు లేచేటప్పుడు యహ సాక్షాత్ కురితే, సాక్షాత్కారం. మళ్ళీ తెల్లవారు లేచి చూసుకున్నాడు. చూస్తే ఏమైంది,
ప్రబోధ సమయే, ప్రబోధ సమయం అంటే మళ్ళీ మామూలుగా జాగ్రత్తలోకి రాగానే ఏం చూశాడు? స్వాత్మానమేవ అద్వయం, రెండవది లేనటువంటి తననే చూసుకున్నాడు అక్కడ. అంటే తన మంచం మీద తన్నే కనపడ్డాడు. తనే కనపడ్డప్పటికీ ఇప్పుడు ఏమిటిది? ఈ జాగ్రత్త మరి సత్యం అంటావా? ఈ జాగ్రత్త దశలో నీకు కనపడేటువంటి ప్రపంచం అంతా దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అవునా కాదా అని అడిగాడు. ఇది కాదన్నాడు అనుకోండి, అప్పుడు నువ్వు కళ్ళ దేంతో చూసావని అడుగుతాడు. అని చెప్పలేడు వాడు. అవన్నీ అట్టా చూచావు అన్నప్పుడు ఈ శరీరం కాదు నొప్పుకోవాల్సిందే. లేదు అండి నాకు కళలో ఉండేటువంటి అనుభవం వచ్చింది కదండి అని అన్నావా? సరే, నీకంటే భిన్నంగా కళలో గనక ఆ పదార్థమే గనక ఉన్నట్లయితే, నీకంటే భిన్నంగా ఉన్నట్లయితే, నాకే కాదండి నా కళ అందరికీ తెలియాలి. ఇక్కడే బాగా ఆలోచిస్తారు, బాగా సూక్ష్మంగా ఉంటుంది విషయం. ఇప్పుడు నాకంటే భిన్నం అండి నాకు వచ్చిన కళ అని అన్నాడు అనుకోండి, నాకంటే భిన్నం అర్థం చేసుకోండి. నేనే అన్నానా నాకే కనపడుతుంది. నాకంటే భిన్నం అన్నాడు మీకు కూడా కనపడాలి నా కళ. అట్లా కనపడుతుందా ఎవడికి వాడికి? ఎవడి కళ వాడికే తెలుస్తుంది. కనుక ఎక్కడి నుంచి వచ్చింది కళ? నీలో నుంచే వచ్చింది. అది మళ్ళీ తెల్లవారు లేచావు, ఎక్కడికి పోయింది? నీలోకే పోయింది. అప్పుడు నీ వాసనల ద్వారా అది చూచావు, మళ్ళీ ఆ వాసనలు ఎక్కడ పోయినా నీలోనే ఉన్నాయి, నీలోకే పోయాయి. ఇది జాగ్రత్త దశ. ఇప్పుడు నువ్వు కాదని ఎట్లా అంటావు అని అడిగాడు. అన్నప్పటికీ ఇక సమాధానం చెప్పలేకవాడు. కనుక ఈ ప్రపంచం అంతా కూడా నీలోనే అధ్యస్థమై ఉన్నది. నీకు ఎక్కడ తేడా వస్తోంది? ఈ స్థూల శరీరము నేనే అనుకుంటున్నావు, దానివలన నీకంటే భిన్నంగా ప్రపంచం కనబడుతోంది. నీకు అర్థమయ్యేటి చెప్పడం కోసమై ఈ కళను ఉదాహరణగా నేను తీసుకున్నప్పటికీ అది మళ్ళీ అబ్బా స్థూల శరీరం నేను కాదు అని తెలుసుకున్నావు కనుక అప్పుడు నీలో ఉండేటువంటి జ్ఞానమే ప్రపంచాన్నంతా చూపిస్తోంది అనేటువంటి విషయం తెలుసుకున్నావు. స్థూల శరీరం కాదు అని తెలుసుకున్నావు కదా అని అన్నాడు. యక్షాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. నీ శరీరం నీ దగ్గరే ఉంది, కానీ అశరీరం శరీరేషు అని కఠోపనిషత్తు అండి. అశరీరం శరీరేషు, ఈ సాకారంలో ఆ నిరాకారం ఒకటి ఉన్నది అని ఉపనిషత్తు చెబుతున్నది. ఈ శరీరాల్లో అశరీరం ఒకటి ఉన్నది రా అంటున్నాడు. అదిగో అదిరా ప్రధానం ఆయన చూసింది. అదే నీ నిజ దర్పణం, జ్ఞాన దర్పణం. చూసుకున్నావు ఆ జ్ఞాన దర్పణంతో. చూస్తే ఏమైంది? నీ శరీరం నీ దగ్గరే ఉంది, అక్కడికి పోవాలి. నీ శరీరం నీ దగ్గరే ఉంది, నీ మంచం మీదే ఉంది. స్వాత్మానమేవ అద్వయం. ఆ కళ అంతా ఎక్కడికి పోయింది? నీలోకే పోయింది. ఎక్కడి నుంచి వచ్చింది? నీలో నుంచే వచ్చింది. నువ్వు తెల్లవారేపటికి మళ్ళీ ఎట్లాగైతే నీలోకే పోయిందో అలాగే ఈ ప్రపంచం అంతా నువ్వు చూస్తేనే ఉన్నది. నువ్వు చూడకపోతే ఎక్కడుంది? ఇది నీలోనే ఉంది. నేను కళ్ళు మూసుకున్నా, ఎక్కడ పోయిందండి అది? కళ్ళు తెలవంగానే కనపడుతుంది పదార్థం. ఆశ్చర్యం విషయాలు ఎందువల్ల తెలుసునంటే వీటి దుంపలుగా ఇంద్రియాలు ఆ శబ్దస్పర్శ రూపరస గంధాలు స్థూల అది అంతా కూడా పంచీకరణం వస్తాయి. అది స్థూలం ధరిస్తే వచ్చినాయి వీటి దుంపలుగా ఇంద్రియాలు. దాని అంశే ఇది. అందుకని ఇది కళ్ళు తెరవండి వెంటనే రూపం కనపడుతుంది. చెవు తెరవండి శబ్దం కనపడుతుంది. నోరు తెరవండి రుచి వెంబడి తెలుస్తుంది. అది ముక్కు తెరవండి, ముక్కు అంటే వాసన చూడడం అలవాటు, వెంటనే పడంగానే వాసన పట్టేస్తుంది. కారణం సగం దానిలో స్థూలం ధరించి వచ్చినాయి ఇది స్థూలాలు. అదేంది? ఆ సూక్ష్మాన్ని ఇది అనుభవిస్తూ ఉంటుంది. కనుక ఇది అజేరా నాయన, ఇంతకంటే భిన్నం కాదు. ఇదంతా కూడా మాయా శక్తితో ఏర్పడింది. ఇప్పుడు ఇదంతా చూసేటువంటి వాడు ఎవడాయన? తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ ఏ స్వాత్మ ఇప్పుడు ఈయన సంగతి చూస్తున్నాడు. శంకరుని పక్కన పెడదాం. ఆ శుద్ధ చైతన్య స్వరూపుడైనటువంటి ఏది మూర్తామూర్త, మొదట్లో చెప్పాను మీకు, మూర్తామూర్త రూపమైనటువంటి తన మాయ ద్వారా తన స్వరూపం చెబుతున్నటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆ దక్షిణామూర్తి స్వరూపము
ఎవరైతే స్వాత్మానమేవ అద్వయం, ఇప్పుడు ఎవడో కాదు దక్షిణామూర్తి, మనమే. తన స్వరూపమే అంటే మన జ్ఞానమే దక్షిణామూర్తి. అంటే మళ్ళీ ఈ శరీరాలు పెట్టకండి, ఏవి మనస్సుతో సహా తీసేవాళ్ళు పరేయాల్సిందే. తీసేసిన తర్వాత ఏ శుద్ధ చైతన్యం అయితే ఉందో, ఇది ఒక కుండ అనుకున్నాం కదా, కుండలో ఆకాశం అనుకోండి. కుండలో ఆకాశం మహాకాశం కంటే భిన్నంగా ఎక్కడుందండి? మహాకాశంలోనే కుండ ఉంది, కుండలో ఆకాశం. కాకపోతే కుండగా కనపడ్డాడు సెపరేట్గా, దానిలో ఏదో కొంత శూన్య ప్రదేశం కనపడుతోంది. పోయింది కుండ, పోతే ఆకాశం అక్కడే ఉంది, ఇంతే. కనుక స్వాత్మాన్ తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. అట్లాంటి అంటే ప్రపంచాన్నంతా కూడా తనలోనే తన జ్ఞానంలోనే దర్శిస్తూ ఉండేటువంటి శుద్ధ చైతన్య స్వరూపుడైనటువంటి అక్షరాకాశ స్వరూపుడండి. ఇప్పుడు ఆయన చెప్పడానికి లేదు, హెచ్చదాకాశం అని చెప్పాలి. ఆయన రూపం అదే, చిదాకాశ స్వరూపుడైనటువంటి వాడు ఆయన. స్వాత్మానమేవ అద్వయం, ఈ ప్రపంచం అంతా తనలో నుంచే వచ్చి తనలోకే పోతున్నటువంటిదిగా చూస్తున్నటువంటి ఏ శుద్ధ చైతన్య స్వరూపుడైనటువంటి దక్షిణామూర్తి ఉన్నాడో అలాంటి ఆయనకు నమస్కారము అని అన్నాడు. ఇది మొగటం అన్నాను కనుక ఇది అలా వస్తూ ఉంటుంది వరుసగా. సరే, బాగానే ఉందండి. సృష్టి అన్నారు కదా, ఇప్పుడు నీకు కనపడుతోంది అని అన్నారు. ఈ కనపడుతున్నటువంటి సృష్టి అన్నారు కదా, అది కనపడుతుంటేనుగా నీలో ఉన్నది, నీ జ్ఞానంతో చూస్తుంటేనే ఉన్నది. ఆ జ్ఞానం లేకపోతే అది లేదు అన్నారు. అప్పుడు మీ జ్ఞానం మీ నుండి అక్కడ దాకా వెళ్ళి ప్రసరించి తెలుసుకుంటేనే అక్కడ పదార్థం ఉన్నది. అప్పుడు నీ జ్ఞానము లేకపోయినట్లయితే అక్కడ పదార్థం ఉన్నట్టు తెలుసుకునే అవకాశం లేదు. మనిషి కానీ ఏదైనా సరే లేదంతే. అప్పుడు అక్కడ పదార్థం ఉందినవాడంట, నువ్వు ఉంటేనే అది ఉంది, నువ్వు లేకపోతే అది లేదు అని తేలింది ఇక్కడికి. అయిందిరా, సరే బాగానే ఉందండి. ఆ జ్ఞానం అన్నారు కదా, ఈ జ్ఞానం అనేటువంటిది ఎలా ఉందో, అసలు ఈ సృష్టి యొక్క స్వరూపం ఏమిటో దయచేసి చెప్పండి అని అడిగాను. అడిగితే సృష్టికి ముందు అసలు ఏముంది? ఈ సృష్టి మనప్పుడు వ్యష్టిగా కనపడుతోందండి. వ్యష్టిగా కనపడేదానికి పూర్వము సమిష్టిగా అసలు ఎలా ఉంది అని అడుగుతున్నాడు. అడిగితే దానికి ఆ విషయాన్ని రెండో శ్లోకము దాని విశ్లేషణ చూపిస్తున్నది. అది అయితే ఒకటి, ఈ సృష్టి కారణాన్ని ఏం చేశారంటే అనేక మంది విద్వాంసులనండి, మేధావులనండి, ఎన్నో రకాల మత ప్రవచనాలండి, 74 మతాలండి. 74 మతాలు శంకర విజయంలో శంకరుడు ఖండిస్తుంటే అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఏది నిలబడదు, ఇక మాట్లాడడానికి లేదు. 99 మతాలు కొట్టాలు మారేశాడు, ఒక్కటి నిలబడింది అద్వైతం. ఇది ఒక్కటే. ఈ ఏదో అంటారే ప్రపంచం అంతా ఒకటి, ఈయన ఒక్కడు ఒకటి. ఎవరితో కలవడు ఈయన. ఎందుకు? అందరూ తలోవాదాన్ని పడుకుపోయినారు. ఈయనది ఒక్కటే సత్యం, చివరికి నిలబడింది ఇది. అప్పుడు అయితే ఈయన అప్పుడు ఏం చేశాడు, దీనికి ప్రామాణ్యం ఏమిటా అని చూశాడు. ఏమిటి సృష్టికి పూర్వం అని ప్రశ్న వచ్చింది. వస్తే అప్పుడు ఈయన ఏం చేశాడంటే, అనేక మంది మత ప్రవక్తలు రకరకాలుగా వాళ్ళ వాళ్ళ బుద్ధికి తగ్గట్టుగా ఈ వేదవాక్యాలండి మహా మిస్లీడింగ్గా ఉంటాయండి. అసలు ఇది ఉపనిషత్తు ఏదో మీకు తెలిసినట్టుగా ఉంటుంది, తెలియదు. అక్కడ మీకు అలా ఏంటంటే ఇది చాలా అద్వైతంలోనే బోల్తాబడినటువంటి వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళే చాలా అజ్ఞానంతో చెబుతూ ఉంటారేమో అనిపిస్తుంది నా వరకు. పాపం మరి వాళ్ళని పట్టుకున్నటువంటి వాళ్ళంతా ఏం కావాలి, ఏదో ఒక స్థాయి వరకు వస్తారు అంతే. అందుకని అద్వైతం చాలా కష్టం. ఎప్పుడు మీకు పూర్తి యథార్థ స్వరూపం తెలుసునండి, సాక్షాత్ శంకర భాష్యం చదవాలి. భాష్యంతో కనుక ఈ ప్రస్థానత్రయం పూర్తి చేసి అసలు మూల స్వరూపం మీరు పట్టుకున్నాడా, చాలా కష్టపడాలి, మామూలు వాళ్ళ వల్ల కాదండి. అది ఆ పదాలండి ఒక చోట, అదే నేను ఎందుకు చెబుతున్నాను. తత్వమసి అన్నప్పుడు ఆయన ఏం చేశారు, తస్యత్వం అసి అని చెప్పాడు. దానికి ఆయన ఎవరు, రామానుజుడు. తస్య ఆ శుద్ధ చైతన్యం, అదే ఎవరు, ఆ విష్ణుమూర్తి యొక్క సగుణమైనటువంటి ఆయన యొక్క త్వం నీవు అసి అయి ఉన్నావు అన్నాడు. ఏమిటిది? అప్పుడు ఏమిటా, ఆయన శరీరం అంటే వీడు శరీరం పాపమే కదండి, వీడి జీవుడు పాపి, వీడి శరీరం అంటే ఇది కాదు. అందుకని వీడు దుఃఖాలు అనుభవిస్తున్నాడు. మరి అందువల్ల ఆయన మారినటువంటి వాడు అక్కడ విగ్రహం, శిలా విగ్రహం పట్టుకో దండం పెట్టు.
అప్పుడు నీకు ముక్తి ఆయన ఇస్తాడు. అయ్యో ఎంత ప్రమాదం చూశారట. అసలు అట్లాంటి వాళ్ళు కూడా ఎంతో బుద్ధితో పట్టుకుంటే కానీ ఉపనిషత్తు ఒక చోట ఒక మాట చెబుతుందండి. ఇదే ఆత్మ ఉంటుంది, ఒక మాట శరీరం ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మశబ్దానికి వేరే అర్థం ఉంటుంది అక్కడ. ఈయన భాష్యంలో అయితే ప్రతి దానికి తీసి ప్రతి అక్షరం పీకుతాడు ఆయన. పీకి ఇది దీని స్వరూపం అర్థం, ఇది వేద స్వరూపం, ఇదిగో దీనికి ప్రమాణం అక్కడ చూసుకోండి అని చెప్పి వేద ప్రామాణ్యం చూపిస్తాడు ఆయన. దీనిలో విశేషం అది. పూర్తి వేద ప్రామాణ్యంతో తప్ప ఇంకో మాట మాట్లాడేది. అందువల్లనే నిలబడిందేమో సత్యంగా. వాళ్ళంతా కొద్దిగా పక్కకు వెళ్ళిపోయి వేద ప్రామాణ్యాన్ని పక్కగా వచ్చేసారు. దానివల్ల ఆ మతాలు ఏది నిలబడలేదు. చివరికి ఒక్క అద్వైతం మాత్రమే నిలబడింది. సరే, దీని మీద అనేక మంది మత ప్రవక్తలు, ఇందాక చెప్పాను కదా, ఇన్ని మతాలు శంకర విజయంలో ఆయన ఖండించేశాడనుకోండి. వాటిని అవన్నీ ఖండించిన తర్వాత మరి ఇవన్నీ ఏమిటండి, అనేక రకాల ఊహాగానం చేశారు. సృష్టికి పూర్వం ఏముంది అని ఒకడు శూన్యం అంటాడు. బౌద్ధులు వచ్చారు మధ్యలో. వీళ్ళలో ఆరు రకాలు ఉన్నాయండి. దానిలో 4 రకాలు ప్రధానంగా కనపడతాయి. మాధ్యమికులని, నాగార్జునుడు మొదలైనటువంటి వాడు మాధ్యమికులు, శూన్యవాదులు, క్షణికవాదులు, యోగాచార్యులు, రకరకాలుగా ఉన్నాయండి వీటిలలో. క్షణికవాదం దీని మీద మాండూక్య ఉపనిషత్ భాష్యంలో ఈ గౌడ భగవత్పాదుల యొక్క కారికలు ఉన్నాయి. 215-16 కారికలు ఉన్నాయి. దాని మీద ఆయన ఖండన చూస్తుంటే ఇవి మత ఖండనే అంటారు. దాని మీద భాష్యం రాశాడు ఆయన. అసలు ఆయన రాస్తే మొత్తం మూల పురుషుడు ఆయన. అసలు అద్వైతానికి ఆయన ఎవరు? గౌడ భగవత్పాదుడు. అంటే ఈయనకి పరమ గురువు శంకరుడి. ఆయన దానికి ఈయన భాష్యం కూడా రాశాడు. ఆనందమైపోయి ఈయన విపరీతంగా భాష్యం విజృంభించి రాశాడు. ఇక దానిలో మాండూక్య ఉపనిషత్తు అసలు మాదిరి ఉపనిషత్తు అంటే 12 మంత్రాలండి. ఇంత చిన్నది అంతదైంది చివరికి. ఆ కారికలతోటి వీళ్ళ భాష్యంతో కూడా కలిపితే అంతైంది. అక్కడ ఈ మత స్వరూపాన్ని అంతా కూడా విజృంభించి ఖండించాడు. అట్లాంటివి బాగా చూస్తే మనకి ఆనందం తెలుస్తుంటుంది. సరే, ఇప్పుడు వీళ్ళంతా కూడా, ఈ పండితులంతా కూడా రకరకాల ఊహాగానాలు చేశారే. సృష్టికి పూర్వం ఏముందనే విషయంలో రకరకాల ఊహాగానాలు చేశారు. అవన్నీ కేవలం కల్పితములే, అవన్నీ ఊహాగానాలే తప్ప నిజంగా ఏది నిలబడలే. అప్పుడు శంకరుడు వారు ఆలోచించాడు, ఏమిటిది ఈ సృష్టికి పూర్వం ఏమై ఉన్నది అని ఆలోచించి, అప్పుడు ఏంట్రా ఇది గమనించాడు. ఆలోచించి వేద ప్రామాణ్యం కనపడింది. ఏమనుకోవాలి దాన్ని? అపౌరుషేయం. అది పురుష నిర్మితమైన కనుక అయ్యేటి దానికి ఆ విలువే లేదు అసలు. నేను రాసి విలువే ఉందండి, ఇవాళ ఉంటుంది, రేపు ఉంటుంది, పోతుంది ఆ పుస్తకం. పురుష నిర్మితం కాదు వేదం. అందుకని అపౌరుషేయమైనటువంటి వేదంలోకి దృష్టి పెట్టాడు ఆయన. దృష్టి సారించి చూస్తే అప్పుడు ఉపనిషత్తులను ఆశ్రయం చేశాడు ఆయన. ఆశ్రయం చేస్తే అప్పుడు ఆ ఉపనిషద్ వాక్యాలు ఏం చదువుతున్నాయో చూస్తాం. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అని ఒకటి. ఈ మాటకేనండి ఇంకో చోట అసద్వా ఇదమగ్ర ఆసీత్ అని వస్తుంది. సరిగా అసత్ ఏమిటండి? ఇగో అది పట్టుకున్నారు వాళ్ళు. ఏమండి అసద్వా ఇదమగ్ర ఆసీత్ అని ఉపనిషత్తే చెప్పింది కదండి, నేను పట్టుకున్నాను అంటాడు రామాచార్య. అది ఏం లేదండి అప్పుడు అంటాడు వాడు శూన్యవాది. అసత్ ఏమి లేదన్నారు కదండి, సత్పదార్థం ఏం లేదని చెబుతోందిగా ఉపనిషత్తు చెబుతుంది అంటాడు వాడు శూన్యవాది. కొంచెం పెద్దగా శూన్యంలో నుంచి ఏమొస్తుందిరా అని అడిగాడు. శూన్యంలో నుంచి ఏం రావాలరా? శూన్యమే రావాలి అంతే. అది కాదండి, 0 పెట్టండి, 0లో నుంచి ఏమొస్తుందండి? 1 వస్తుందా? ఎప్పుడు రాదు. 0లో నుంచి ఇంకేమొస్తుంది? పెద్ద పూర్ణానుస్వారం పెడితే చిన్న పూర్ణానుస్వారం వస్తుంది అందులో. అంతకంటే ఇంకేం లేదా? పెద్ద గుండు దానిలో చిన్నది వస్తుంది, అంతకుమించి ఏం రాదు. అప్పుడు అది శూన్యమా? శూన్యం కంటే భిన్నమా? కనుక అది కుదరదది. శూన్యం అనడానికి అవకాశం లేదు అని చెప్పి వేదాన్ని పట్టుకుని అసత్ అనే శబ్దానికి కూడా అసత్ అంటే ఈ జగత్తు లేనటువంటిదిగా శుద్ధ చైతన్యంగా ఉన్నదని రా అర్థం నాయన అని చెప్పి ఈయన సమాధానం దానికి అర్థం లేని భాష్యం రాస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. ఆ శబ్దానికి అదే అర్థం. కాకపోతే ఉపనిషత్తు అట్లా చెబుతుందిరా నాయన చెప్పడానికి 2 రకాలుగా చెప్పడానికి కారణం ఏంటంటే మనుషులు అట్లా చూస్తున్నారు కనుక. అది కూడా ఉపనిషత్తు మీద పెట్టుకోవాలని తప్పది. ఉపనిషత్తు అబద్ధం చెప్పదు. నువ్వు అట్లా చూస్తున్నావురా అందుకని నేను అట్లా చెప్పాను. నేను యథార్థంగా చూస్తే నీకు ఆ మాట యొక్క అర్థం లేదు, నీకే అర్థమవుతుంది. నువ్వు సత్యంగా చూస్తున్నావు ప్రపంచాన్ని, నువ్వు సత్యం అనుకుంటున్నావు కనుక నీకు అట్టాగే చెప్పాపోమంటుంది అది. అందుకని ఉపనిషత్తులు తప్పు చెప్పలేము, తప్పు పట్టలేము అసలు మనం. అప్పుడు ఈయన ప్రధానంగా తీసుకుని 2 వాక్యాలు తీసుకున్నాడు. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్. ఇదం అగ్రే అంటే సృష్టే ప్రాక్
సదేవ కేవలం సత్స్వరూపమైనటువంటి శుద్ధ చైతన్య స్వరూపం మాత్రమే ఆసీత్ ఉండెను. దీని మీద చాలా విచారణ జరిగింది. తైత్రీయ ఉపనిషత్ భాష్యంలో చాలా విచారణ జరిగింది. ఆసీత్ అన్నావే, 2 మాటలు ఎందుకు వాడావు? సత్తు ఆసీత్ అంటే 2 మాటలు అన్నావు, నువ్వు అద్వైతి కదా, ఒకటే అయినప్పుడు అది ఎందుకు చదువుతావు? ఇట్లా చాలా విచారణ జరిగింది. అన్నిటినీ ఖండించేసి వాడు నిలబడ్డాడు. ఇక వీళ్ళంతా నమస్కారం చేశారు. అప్పుడు కదా జగద్గురు అయింది. సామాన్యుడా వీళ్ళంతా జగద్గురువులు కాలే, అందుకే అనేటువంటిది ఉపనిషత్ వాక్యం చెప్పిందండి. ఒక సత్పదార్థము సృష్టికి పూర్వము అది ఉన్నది. అది ఏమిటి? అఖండమైనటువంటి శుద్ధ చైతన్య స్వరూపం, అది జ్ఞానరూపం అని ఉపనిషత్ వాక్యం ద్వారా పట్టుకున్నాడు. ఇంకో వాక్యం కూడా ఉన్నది ఇంకోసం. ఆత్మావా ఇదం ఏక ఏవ అగ్ర ఆసీత్. ఇప్పుడు అక్కడ మళ్ళీ తేడా వస్తాయి. మాటలే తేడా. ఈ సత్తన్న ఆత్మ అన్న ఒకటే. ఆత్మావా ఇదం ఏక అగ్రే, ఏక ఒకటే, అగ్రే సృష్టి ప్రాక్ ఆసీత్ ఉన్నది, అప్పుడు కూడా ఒకటే ఉన్నది అని చెబుతున్నది. అయితే మరి ఈ చిత్ర విచిత్రమైన సృష్టి అంతా ఎలా వచ్చిందండి? మరి అది ఒక్కటే ఉంది అన్నప్పుడు ఈ చిత్ర విచిత్రమైన సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అంటావా? దానికి సమాధానం చెబుతాను. దాన్ని ఆ వేదవాక్యాల యొక్క సమగ్రమైనటువంటి స్వరూపాన్ని అంతా తెలుసుకుని దాని అర్థాన్ని మనస్సులో పెట్టుకుని ఆ అర్థాన్నే ఉన్నది ఉన్నట్టుగా శ్లోకంలో రాశాడు. ఇది చేసిన పని అది. అందుకని ఈ దక్షిణామూల స్తోత్రం అంటే ఉపనిషత్తేనండి, ఏం సామాన్యం కాదు. ఇది స్తోత్రం చేసిన పుణ్యమే అన్నాడు. రోజు స్తోత్రం హాయిగా ప్రశాంతంగా ఉదయం చదువుకుని ఎంత హాయో. ఇక దాని మీద చదువుతున్నాడు. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాణిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యస్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమైదం శ్రీదక్షిణామూర్తయే. మరి ఏమండి సృష్టికి పూర్వం అన్నారు కదా, ఎలా ఉంది అనే ప్రశ్న కదండి. బీజస్యాంతరివాంకురో జగదిదం. ఈ జగత్తంతా కూడా బీజస్య అంతః అంకురమివ. ఒక బీజం ఉన్నది, మర్రి వృక్షం యొక్క గింజ. అది ఎంత ఉంటుందో? అత్యంతం అల్పం. మరి దానిలో బీజస్య అంతః ఇవ అంకురః, ఆ వృక్షం అంతా ఉందండి. దానిలో ఓడలు వేడలు ఆకులు గీకులు మాత్రం సమస్తం ఎంత బయటికి నీకు కనపడుతోందో అంతా దానిలో ఉందా లేదా చెప్పండి సమాధానం. వాడు లేదు అనలేడు, ఎవడు అనలేడు అన్నమాట. అన్నాడు అనుకోండి, లేదు అన్నాడు అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు భూమిలో వేసావు. భూమిలో వేసినప్పుడు అంటే ఈ వేసినటువంటి విత్తనం ఎక్కడిది? చెట్టు నుంచి వచ్చానండి అంటుంది. చెట్టుని అడిగితే అదేమంటుంది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను విత్తనం నుంచి వచ్చానండి అంటుంది. ఎక్కడికి వెళ్తుందండి ఇది? చెట్టును అడిగితే విత్తనాన్ని చూపిస్తుంది, విత్తనాన్ని అడిగి చెట్టుని చూపిస్తుంది. ఆ చెట్టు లేని విత్తనం లేదుగా, విత్తనం లేని చెట్టు లేదుగా, ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇది చావు. దీనికి ఒక్కటే మార్గం. ఈ విత్తనం చూసారా? విత్తనం బాగా నేల మీద పెట్టేసి బాగా కొట్టేయండి, బాగా కొట్టే చెత్త కొట్టండి, ఇంకేం లేదు, మామూలుగా కాదు, పొడి పొడి చేసి పారండి. చేస్తే ఏం కనపడుతుంది తెలుసానండి? దానిలో భూ రేణువులు కనపడతాయి అందులో. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఈ రెండింటికి సమాధానం అక్కడ చూపించాలి. భూమి చూపిస్తే మీరు ఇద్దరూ నోరు మూసుకోండి అమ్మా, నేను లేకపోతే మీ ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చారు అంటుంది భూమి. నీవు నీ ఇప్పుడు చెట్టు అంది, చెట్టు నుంచి విత్తనం వచ్చింది, విత్తనం అక్కడ పడే, విత్తనం పైన పడే వస్తుందా? ఎండిపోతుంది. ఎలా వచ్చింది? అది మొత్తం చితగొడితే భూరేణువులే దానిలో ఉన్నాయి. అంటే భూ లక్షణాలు దానిలో ఉండబట్టే భూమిలోకి వెళ్ళావు కనుకనే భూమిలో నుంచే అది రావాల్సిందే అంతే. అప్పుడు భూమి వైపు చూపిస్తాయి, సమాధానం అక్కడ మీకు దొరుకుతుంది. చూసేప్పటికి ఈ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చింది.
అప్పుడు ఈ రెండు నోరు మూసుకోవాల్సిందే. అది ఉంటేనే అప్పుడే విత్తనం వచ్చింది, విత్తనం ఉంటేనే చెట్టు వచ్చింది, అయిపోయింది. ఇంకా సమాధానం లేదు. ఈ రెండింటికి ఈ విజ్ఞానం సాపేక్ష సిద్ధాంతం అంటారు. దీన్ని చూపిస్తే అది చూపిస్తుంది, అది చూపిస్తే దీన్ని చూపిస్తుంది. ఎక్కడ చాలదు వ్యవహారం. అప్పుడు దీన్ని కనుక చూపించారనుకోండి, దీన్ని చూపిస్తే ఆ రెండు మాట్లాడు. అట్లాగా ఇప్పుడు ఇంత మహావృక్షం అంతా కూడా ఎలాగైతే చిన్న విత్తనంలోనే నిక్షిప్తమై ఉన్నదో, దానికి కాయలతో కొమ్మలకి మన సమస్తం అంతా కూడా ఎలా ఉన్నాయండి అంటావు, సూక్ష్మ రూపంగా ఉన్నాయండి అంటాం. సూక్ష్మ రూపంగా లేకపోతే సరిగ్గా అదే చెట్టు వస్తుంది. చూసారా, ఇంకో చెట్టు రాదు. ఏ విత్తనం వేస్తే ఆ చెట్టే వస్తుంది. వేప విత్తనం వేస్తే ఆ వేప చెట్టే వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? మర్రి చెట్టు రావచ్చుగా, లేదా ఇంకో బాదం చెట్టు రావచ్చుగా, ఎందుకు రాలేదు? ఇప్పుడు అంత మహాబ్రహ్మాండమైన వృక్షం దానిలో ఉందంటావా లేదా? ఇంకెవడు సమాధానం చెప్పలేడు దీనికి. అద్వైతం సామాన్యం కాదు ఇది. అంతే, వచ్చి ఒప్పుకుని తీరాలి. మరి ఎలా ఉంది అంటావు? అదే ఇంత మహావృక్షంగా లేదు, మేమే ఒప్పుకుంటున్నాం. అది సూక్ష్మంగా ఉన్నది. అలాగే బీజస్యాంతరివాంకురో జగత్ ఇదం, అలాగే నాయన ఈ జగత్తంతా కూడా ప్రాక్ నిర్వికల్పం పునః. ప్రాక్ నిర్వికల్పం, ప్రాక్ పూర్వం లేదు, సృష్టికి పూర్వం. ఇందాక చెప్పినటువంటి వేదవాక్యం సరిగ్గా సరిపోతుంది ఇక్కడ. నిర్వికల్పం, ఏ వికల్పాలు లేవు, సృష్టి లేదు అసలు అందులో దానిలో. అలాగే శుద్ధ చైతన్యం మాత్రమే ఉన్నది అని అక్కడికి తేల్చాడు ఈ విషయం. ఇలాగే దీని మీద ఇక ఇంకా కాస్త విచారణ జరగాలి. రేపు మనం దీని మీద పునః మళ్ళీ చూస్తాం. ఓం శాంతి శాంతి శాంతి. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.